జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం సుజనా చౌదరి గెలుపునకు కృషి చేద్దాం. ఏపీ నగరాల సాధికార సమితి విజ్ఞప్తి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించి తీరాలని టీడీపీ రాష్ట్ర నగరాల సాధికార సమితి కన్వీనర్ మరుపిల్ల తిరుమలేష్ విజ్ఞప్తి చేశారు. కొత్తపేట శిల్పాశ్రమం వీధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకులని, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. నా పేరు మరుపిల్లి తిరుమలేష్, రాష్ట్ర నగరాల సాధికార సమితి కన్వీనర్గా ఉన్నాను. ముఖ్యంగా రేపు మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ సిటీ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై 1వ నెంబర్ మీద పోటీ చేస్తున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా యలమంచిలి సుజనా చౌదరి గారు కమలం గుర్తు పైన 3వ నెంబర్ కమలం గుర్తు పైన పోటీ చేస్తున్నారు. వీరిరువురిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే బీసీలకి తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తుంది. అనేక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ లో మెయిన్ 50 సంవత్సరాల బీసీలు అందరికి కూడా 4000 పెన్షన్ అనేది ఇస్తామని ప్రకటించారు. అలాగే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని ఒకటి ప్రకటించారు. అలాగే బీసీలకి ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ 54 కార్పొరేషన్ నిర్వీర్యం చేసి 1 పైసా ఇవ్వకుండా కుర్చీలకి పరిమితి చేశారు. రేపు మా గవర్నమెంట్ వచ్చాక 54 కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 30 కోట్లు చెప్పిన 1,50,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తానని ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆ విధంగా కార్పొరేషన్ అన్నింటి కూడా నిధులు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక రకాలుగా సహాయపడతారని చెప్పారు. అలాగే ఫస్ట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్లు ఫస్ట్ ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% చేసి రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో అనేక పదవులు ఇచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీన్ని 24% తగ్గించి స్థానిక సంస్థల ఎలక్షన్లో 16,800 పోస్టులు దూరం చేశారు. మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే మళ్ళీ 34% బీసీ రిజర్వేషన్ కల్పిస్తాను హామీ ఇచ్చారు. అలాగే పిల్లల చదువులు కానీ, విదేశీ విద్య కానీ, అలాగే బీసీ జెండా కానీ, బీసీ ప్రత్యేక చట్టం కానీ, ఈ విధంగా అనేక రకాలుగా బీసీలు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక లాంటి వారు. అలాగే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారు అనేక ఆలోచనలతో వచ్చి పశ్చిమ నియోజకవర్గ పరిస్థితిని చూసి కులాలుగా అతీతంగా, మతాలకు అతీతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని పశ్చిమ బెస్ట్ నియోజకవర్గంగా చేస్తారని చెప్పారు. ఆయన ఐడియాలజీ వాటి ప్రకారం, అలాగే ఆయనకున్న సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ, స్టేట్ గవర్నమెంట్ లో కానీ ఉన్న పరిచయాలతో ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే మన కేశినేని శ్రీనివాస్ చిన్ని గారు, ఆయన కూడా అసలు రాజకీయాల్లో రాకముందు 2 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్లు కానీ, ఉచిత వైద్య శిబిరాలు కానీ అనేక రకాలుగా సేవలు అందించారు. వారు కూడా రేపు పొద్దున గెలిచాక ఈ పశ్చిమ నియోజకవర్గం కాకుండా విజయవాడ పార్లమెంట్ అనేక విధాలుగా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే సుజనా చౌదరి గారు చాలా కొన్ని ప్రణాళికలు ఇవి వేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీముల ద్వారా ఏ విధంగా ఇక్కడికి అమౌంట్ తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గం ఎలాగా డెవలప్ చేయాలి, అలాగే పశ్చిమ నియోజకవర్గం కాకుండా విజయవాడలో 3 నియోజకవర్గాలు కూడా డెవలప్ చేస్తారని మాట ఇచ్చి ఉన్నారు ప్రజలకి. రేపు పొద్దున్న డెవలప్ అవ్వాలంటే విజయవాడ నగరం కానీ, పశ్చిమ నియోజకవర్గం డెవలప్ అవ్వాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మనం గెలిపించుకుంటే తప్పనిసరిగా విజయవాడ అభివృద్ధి చెందుద్దని ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.